హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కృష్ణ వైష్ణవి వాళ్ళతో గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది. ఈ గేమ్స్ ఎవరు విన్ అవుతారో చూద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి కృష్ణ వైపుకు చూస్తూ నవ్వుకుంటూ అలా గేమ్స్లో నేనే విన్ అవుతాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఇప్పుడు ఈ రింగుని బిందెలో పాడేస్తాను, ఎవరు ముందుగా తీస్తే వాళ్ళే విన్ అయినట్లు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ వైష్ణవిలు అయితే నేను గెలుస్తాను అని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు. అదంతా చూసిన వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రింగునైతే బిందెలో పడేయడంతో అక్కడున్న వైష్ణవి కృష్ణ వాళ్ళు ఆ రింగు కోసం తోసుకుంటూ మరి ఆడుతూ చాలా సరదాగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది చూసిన వెన్నెల మాత్రం కృష్ణని చూసి బాధపడుతూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఉండాల్సిందే నేను కదా అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బిందెలో ఉన్న రింగుని ఇద్దరు కలిపి తీస్తూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి ఇప్పుడు ఇద్దరు కలిపి తీశారు, ఎవరు విన్ అయినట్లుగా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఇద్దరు చేతుల్లో ఉంది కాబట్టి ముందు ఎవరు లాక్కుంటారో వాళ్ళే విన్ అయినట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే నాకు కావాలి అని చెప్పేసి లాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నాది ఆ రింగ్ అని చెప్పేసి అలా ఒకరినొకరు లాక్కుంటూ ఉంటారు. ఇక్కడ లాస్ట్కి మాత్రం వైష్ణవి చేతుల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ వెన్నెలా గెలిచింది అని చెప్పేసి అనుకుంటూ గంతులు వేస్తూ ఉంటారు. ఇంతలో శోభన్ కృష్ణ దగ్గరికి వచ్చి చేతిలో ఓడిపోయావు వైష్ణవి, అంత గట్టిగా బలం ఉండదు కదా, అక్కడ తన చేతులు ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా నేనే గెలిచాను అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం ఏంటి ఇది వెన్నెలైనా వైష్ణవిలాగా అనిపిస్తుంది తన బలం చూస్తూ ఉంటే అని చెప్పేసి వైష్ణవి వైపుకు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే అమ్మో నేను దొరికిపోయేటట్లే ఉన్నాను అని చెప్పేసి చాలా భయపడుతుంది.